హాయ్ వ్యూవర్స్, ఎంతో టేస్టీ కాజు బాదం క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇది నేను ఎలా చేశానో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరవలేని వంటలు ఛానల్. ఈ కాజు బాదం క్యారెట్ హల్వా చేసుకోవడం కోసం నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. నానబెట్టి ఒలుచుకున్న బాదం, నానబెట్టుకున్న అంటే ఇవి చాలాసేపు నానబెట్టాలి, తొక్కలు తొందరగా వదలవు కాబట్టి ఒక 7-8 గంటల నానబెట్టాలి. ఇవి ఒక అరగంట నానితే చాలు. క్యారెట్ ఒలిచి ముక్కలు కోసుకున్నాను. సుమారుగా అన్నీ ఒక 2 కప్పులు అంతా తీసుకున్నాను అనమాట. ఇందులో షుగర్ తీసుకున్నాను, యాలక్కాయలు కూడా తీసుకున్నాను. ఇందులో నెయ్యి, ఇవి గార్నిష్ కోసం పెట్టుకున్న బాదం, యాలక్కాయలు, ఈ కాజు, ఈ క్యారెట్ ముక్కలు మొత్తం అన్నీ కలిపేసి మిక్సీలో వేసేస్తాను. పలుకులుగా ఉన్నా కానీ బాగానే ఉంటుంది. ఇది పలుకులు తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో. మరీ పేస్ట్లా చేయకూడదు. మిల్క్ వేస్ట్ చేస్తే బాగానే ఉంటుంది టేస్ట్, కానీ మరీ పేస్ట్లా అయిపోద్ది. కొంచెం ఇలా బరగ్గా ఉండాలని చెప్పి నేను మిల్క్ వేయలేదు. మిల్క్ టేస్ట్ కూడా రావాలనుకుంటే, స్మూత్గా ఉండి మిల్క్ టేస్ట్ కూడా రావాలనుకుంటే మిల్క్ వేసి ఇది మిక్సీలో వేసుకోండి. ఇది వేసాను నేను. ఇది చక్కగా అడుగంటకుండా తిప్పుతూ వేగనివ్వాలి బాగా. ఇది ఎంత నెయ్యి వేసినా లాగేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ 3 టైమ్స్ వేసాను నెయ్యి. వేసి చక్కగా ఇలా వేగనిస్తుండాలి, అడుగంటకుండా పట్టేస్తుంది. ఇది బాగా టైం తీసుకుంటుంది ఇది బాగా వేగడం కోసం. అప్పటి వరకు నేను వేరే ప్యాన్లో షుగర్ వేసి లైట్గా వాటర్ వేసి మంచి ముద్రపాకం కోసం పెట్టుకుంటున్నాను. ఇది పొడి పొడిగా అయిపోతుంది. మళ్ళీ నెయ్యి వేస్తున్నాను నేను. అయిపోయింది. ఇప్పుడు నేను చక్కగా ఇంకొక స్టవ్ మీద ఇది చక్కగా ముద్రపాకం చేసుకున్నాను కదా, ఇది వేసేస్తున్నాను దీంట్లో. ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది హల్వా ఏదైనా కానీ. ఇప్పుడు ఇవి 2 కలిపేయాలన్నమాట. బాగా కలిపేసి మళ్ళీ నెయ్యి బయటికి చిమ్మే వరకు ఇలాగా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ పందార పాకం వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇలా వదిలేస్తుంది చూసారా మొత్తం. ఇప్పుడు ఇది అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కలుపుతున్నాను. నేతిలో వేయించిన కాజు, కిష్మిష్, ఇంకా ఫ్రూటీ ఇవన్నీ కలిపేస్తున్నాను. కలిపేసి ఒకసారి తిప్పేసి నేను స్టవ్ ఆఫ్